వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా వసంతనగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్తో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయంగా భావించి జీవించిన గొప్ప నటుడు, ప్రజా నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా కీర్తి గడించిన ఎన్టీఆర్ ఆశయ సాధనకు తెలుగు ప్రజలు కృషి చేయాలని మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాడు కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు, ఆమె తనయుడు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించిన తీరును తట్టుకోలేక తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన అన్న ఎన్టీఆర్ కేవలం 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టడమే కాకుండా 5 ఏళ్ల కాలంలోనే దేశంలోనే ప్రతిపక్ష హోదా దక్కించుకొని కాంగ్రెస్ అధినాయకుల పొగరును అణచివేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువాడి సత్తాను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన స్వర్గీయ ఎన్టీఆర్కు నిజమైన అభిమానులు ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీని ఆదరించబోరని ఎమ్మెల్యే తెలిపారు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి ఆయన పరమపది చేరే వరకు అన్నతో పాటు ప్రజాసేవలో కొనసాగి నాటి తెలుగుదేశం పార్టీకి అండగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, వసంతనగర్ కాలనీ వాసులు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 31వ వర్ధంతి సందర్భంగా వసంతనగర్లో కేఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహానికి ఆ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణ గారి సౌజన్యంతో, ఆయన సహకారంతో కేఎస్ఎస్ వాళ్ళు ఈ విగ్రహాన్ని 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాం. ఆ విగ్రహానికి ఈరోజు నందమూరి తారక రామారావు గారి 31వ వర్ధంతి సందర్భంగా కేఎస్ఎస్ వాళ్ళు మేము అందరం కలిసి అన్నగారిని గుర్తు తెచ్చుకుని ఆయనకి అంజలి ఘటించి ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి ఉన్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నానుడితోటి వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఆశయంగా తీసుకుని మేమందరం కూడా సమాజ సేవ చేస్తూ ఉన్నాం. ఆయన ఆశయాల కోసం, ఆయన ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి ప్రజల కోసం కష్టపడతామని తెలియజేసుకుంటా ఉన్నాం. నందమూరి తారక రామారావు గారు సుమారుగా మన మధ్యలో లేకపోవడం 31 సంవత్సరం అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కానీ, పాత ఆంధ్రప్రదేశ్ కానీ, తెలుగుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలే కానీ, తెలుగులకు అన్యాయం జరుగుతున్నటువంటి విధంగా ఆ రోజు మహాపురుషుడు, దేశంలోనే ఎన్టీ రామారావు అంత గొప్పవాడు లేడు. అటువంటి గొప్పవాడు నిజంగా దేశ ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ భగవంతుడు తొందర తీసుకపోవడం మాస్ వంటి అందరూ కూడా, అభిమానులందరూ కూడా చాలా బాధ కలిగింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. ఎన్టీ రామారావు పాటు తిరిగాను. ఎన్టీ రామారావు కార్లో కూడా నేను తిరిగాను. ఎన్టీఆర్ గారు 2 రూపాయల బియ్యం తెచ్చి నిరుపేదలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పటేల్ పడవారు వ్యవస్థను తీపించి ఒక చరిత్ర సృష్టించి బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్ గారు. ఆయన ఎన్టీఆర్ అంటే ఒక కులానికో, ఒక మతానికో మనిషి కాడు. ఆయన భగవంతుడు. ఆయన మన దేవుళ్ళని చూడలేము కానీ ఆయనను చూసే కృష్ణుడు ఎట్లుంటాడా, రాముడు ఎట్లుంటాడా అనేటువంటి పబ్లిక్ తెలుసుకున్నటువంటి స్థితిలో ఆ రోజు ఉన్నారు. కాబట్టి ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు కూడా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి లక్ష్మీపార్వతి మా అందరినీ టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళని రానియకుండా, శివంగారు రాని అడ్డం పడితే కూడా మేము హరికృష్ణ గారు దుబాయ్లో ఉంటే దుబాయ్ నుంచి తీసుకొచ్చి మేము ఒకటే సుమారుగా కుక్కట్పల్లి నుంచి 200-300 వెళ్ళి ఆ శివాన్ దగ్గరికి వెంబడే వెళ్ళి ఎన్టీఆర్ దగ్గర తీసుకొని ఆ దాన సంస్కారాలు 40 రోజుల వరకు కూడా నేను ఎన్టీఆర్ పూర్తిగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఆయన ఎంత ఆనెస్ట్ అంటే చాలామంది తెలియదు. ₹1 జీవితంలో రాజకీయ నాయకులు అవినీతి చేయని గొప్పవారు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప నటుడిగా జీవితంలో పుట్టాడు కూడా. అంత గొప్ప నాయకుడు. అందుగురించే నేను కుక్కట్పల్లిలో చాలా మటుకు ఎన్టీఆర్ నగర్లని, నందమూరి నగర్లని,
కాలనీల పేర్లే పెట్టించారు. ఇక్కడ వసంతనగర్లో శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ గారు, నాగేశ్వరరావు గారు నీకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటే కూడా ఆ రోజున ఒకటే రోజు 3 విగ్రహాలు పెట్టాం. ఇదే వివేకందర కాలనీలో, అదేవిధంగా వసంతనగర్లో, అదేవిధంగా మోతీనగర్లో కూడా విగ్రహాలు పెట్టాం. సుమారుగా నేను 30-35 ఏళ్లలో ఎన్టీఆర్ విగ్రహాలు సుమారుగా 10 నుంచి 20 దాకా ఇక్కడ, అదేవిధంగా ఎల్లంబండ కానీ అక్కడ కానీ అన్నిట్లలో కూడా బ్రహ్మాండంగా చేశాం. ఎన్టీఆర్ చేసినటువంటి గొప్పతనాన్ని ఈరోజు మా అందరినీ లీడర్లను తయారు చేసింది. నాస్ వంటి ఒక నిరుపేద కూడా ఎమ్మెల్యే ఏంటంటే అది ఎన్టీ రామారావు చేసినటువంటి గొప్పతనం చెప్పుకుంటేనే ఈరోజు మేము ఉన్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి మహాపురుషుడు మళ్ళా పుట్టాలి, మళ్ళా మన రాష్ట్రానికి దేశానికి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలి. ఎన్టీఆర్ గురించి చాలా మంది తెలియదు ఇప్పుడున్న పిల్లలకు ఆయన గొప్పతనాన్ని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన చేసినటువంటి ఇన్సల్ట్కు ఆ రోజు పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి గొప్ప నాయకుడు, 9 నెలల్లో రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప నాయకుడు. ఆయన పుట్టి ఇచ్చిందే ఆ తెలుగు జాతిని కాపాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని ఆ రోజున ఎండగట్టి అప్పుడు ఒకటే ఒకటి రథం తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ని బద్దలు కొట్టిన, ఇందిరాగాంధీ దించిన 18 నెలల్లో మళ్ళీ దించిన, నేను మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తానని చెప్పి మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ 270 సీట్లు ఇచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. అందుకొరకే ఎప్పుడు కూడా అందరు గుండెల్లో, అందరి మనసుల్లో అలా మేము ఎన్టీఆర్తో దగ్గర తిన్న వాళ్ళం కాబట్టి ఆయన గురించి తెలిసినటువంటి గొప్పతనాన్ని గురించి కానీ చెప్పుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా ఎన్టీ రామారావు అభిమానులుగా మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.